హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్. బిగ్ బాస్ సీజన్ 9లో అన్సీన్ అండ్ ఎక్స్ట్రా కట్స్ వీడియో చేయమని ఒక ఫాలోవర్ అడిగారు. ఆ ఫాలోవర్ కోసం ఈ వీడియో. నాకు ఈ అన్కట్స్ చూసాక ఒకటేంటి అనిపించిందంటే, మనకి ఎపిసోడ్ లైవ్ లో ఒక విధంగా, అన్కట్స్ లో చూసినాక కళ్యాణ్ మరొక విధంగా కనిపిస్తాడు. ఆ మరొక విధంగా ఏంటంటే, చాలా అంటే ఇంకా ఎక్కువ కేరింగ్ అండ్ ఎపిసోడ్ లో చూసింది మనం ఇమ్మోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇమ్మో ఓడిపోతే ఏడుస్తున్నాడు. అంటే ఇమ్మో తనూజని అసలు పట్టించుకోవట్లేదు. ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది అనమాట. ఇమ్మో కోసం ఏడుస్తున్నాడు. ఇలా అనిపిస్తుంది మనకి. అంటే తను అలా చూడటం కానీ, ఇమ్మో కోసం నిన్న కూడా ఏదో పెట్టారు. ఏంటంటే తను సెకండ్ ఫైనలిస్ట్ అయినప్పుడు అంత ఎక్కువ సంతోషంగా లేడు. అదే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పుడు సంతోషంతో తనూజ చాలా అంటే చాలా సంతోషపడిందని. దానికి కారణం ఏంటంటే, ఇమ్మో ఫస్ట్ ఇక్కడ ఫైనలిస్ట్ అయినప్పుడు తనుజకి పక్కన ఏ ఫ్రెండ్ అంత బాగా లేకుండా గానీ, వేరేగా గానీ లేడు. అంత క్లోజ్ అయిన ఫ్రెండ్ ఎవరు లేరు. అంత ఏడ్చే ఫ్రెండ్ ఎవరు లేరు. అక్కడేంటంటే కళ్యాణ్ ఇప్పుడు తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అయినప్పుడు ఇమ్ము తన చిన్న అల్లకి వల్ల ఓడిపోయి అక్కడ కూర్చొని బాత్రూంలో కూర్చొని చాలా అంటే చలి పెద్దగా ఏడ్చాడు. ఫస్ట్ టైం ఇమ్ము ఫస్ట్‌గా ఏడ్చింది. రెండోసారో, మూడోసారో ఇది చేయటం. అక్కడ పోయి చాలా ఓదార్చి వచ్చాక తను ఆ ఫేసే ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది గానీ, తనూజని వెనక నుంచి ఈ వారం తనూజని నడిపింది కళ్యాణేనండి. అది మనకి అన్‌సీన్ ఎక్స్‌ట్రా కట్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను ఎక్స్‌ట్రా కట్స్‌ను ఫస్ట్ నుంచి చెప్తాను. 96వ రోజుది ఎక్స్‌ట్రా కట్ వీడియోస్ అన్నమాట. మనకి ఎక్స్‌ట్రా కట్స్ ఓపెన్ చేయటం మణి గారు అండ్ శెట్టి అండ్ సంజన గారిని చూపిస్తారు. వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటుంటారంటే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే కళ్యాణ్ అప్పటికి బన్నీ గారు వెళ్ళిపోకుండా కళ్యాణ్‌ని బన్నీ గారు అంటుంటారనమాట. కళ్యాణ్ ఈ హౌస్‌లో నేను ఎవరినైనా నామినేషన్ చేయలేదంటే అది ఒక సుమన్ గారిని, ఒక కళ్యాణ్‌నే. కానీ కళ్యాణ్ ఆటలో ఉన్నప్పుడు తన నుంచి ఫేవర్ అడగను నేను. కానీ కళ్యాణ్ ఆటలో లేనప్పుడైనా కొంచెమైనా మనకి సహాయం చేయొచ్చు కదా! ఎప్పుడు చూడు మనల్ని బయటకి నెట్టేయాలి, తనుజని ఇమ్మునే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అవుతాడని బన్నీ గారు ఫీల్ అవుతా ఉంటారు. అప్పుడు తనుజ కాదు సంజన గారు కూడా అవును, ఇప్పుడు తనుజ గ్రిప్‌లో ఉన్నారు వాళ్ళు. అంటే తనుజ పక్కనే ఉన్నారు. ఇమ్ము కూడా నేను తల్లిలాగా తనని చూసుకున్నాను. ఇప్పుడు నా వయసులో పెద్దదాన్ని. తను డాడీ పొజిషన్‌లో లేడు. నేను కూతురు పొజిషన్‌లో లేను. నేను మమ్మీ పొజిషన్‌లో ఉన్నాను. తను కొడుకు పొజిషన్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు నన్ను పట్టించుకోవాలి కదా! అని అంటదనమాట. అదయిపోతుంది. వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటారు. తర్వాత వచ్చి ఇమ్ము అండ్ తనుజ కళ్యాణ్ కూర్చొని మాట్లాడతారు సోఫాలో. అక్కడేం మాట్లాడతారంటే తనుజ గురించి అదే బన్నీ గారు వెళ్ళిపోతే ఆ పాయింట్స్ ఎవరికిస్తారు అంటే, ఇమ్ము ఉండి నీకైనా ఇవ్వచ్చు, సంజన గారికైనా ఇవ్వచ్చు అంటే, లేదు ఇమ్ము నాకివ్వరు. నాకెందుకు ఇవ్వరంటే, నేను మొన్న ఆయనకి వ్యతిరేకంగా నేను చేశాను కాబట్టి నాకివ్వరు అంటదనమాట. అంటే లేదు నీకిస్తారు అంటే, లేదు ఇమ్ము లాస్ట్ పొజిషన్‌లో ఉన్న సంజన గారికైనా ఇస్తాడు. లేకపోతే నీకైనా ఇస్తాడు. అది ఎవరైనా ఒకటేలే, నువ్వైనా నేనైనా నీకిచ్చినా నాకిచ్చినా ఒకటే అని అంటాడు. అక్కడి నుంచి కట్ చేస్తే వంటగదిలో తనూజ దగ్గరికొచ్చి నాకు సారీ చెప్పు అంటాడు కళ్యాణ్. ఎందుకు అని అంటది తనూజ. ఎందుకంటే నువ్వు ఇందాక నాకు హర్ట్ చేసావు, సారీ చెప్పు అంటాడు. ఎందుకు చెప్పాలిరా, ఏదోటి చెప్తే కదా నేనేం తప్పు చేశానో చెప్తే అంటే నీకే తెలుస్తుంది. ఇందాక సోఫాలోంచి నేను వెళ్ళిపోయానంటే, సోఫాలో కూర్చొని నేనేమన్నాను అని అంటది. ఏదో అన్నావు, నేను అందుకే వెళ్ళిపోయాను, నాకు సారీ చెప్పు. ఆవిడ ఆలోచిస్తే ఆహా అదా, నువ్వైనా నేనైనా ఒకటే అంటే, అవును ఎలా అంటావు, నువ్వు విన్నింగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది తనూజ ఎంత విన్ అవ్వాలని తను కోరుకుంటున్నాడో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇమ్ము అంటే ఇష్టం, తనంటే ఒక ఎఫెక్షన్ ఉంది. కానీ తనకి రియల్ గా విన్ అవ్వాలని ఉండేది మాత్రం తనూజని. నువ్వు అలా నీకైనా ఒకటే ఎలా గివప్ ఇచ్చేస్తావు, నువ్వు నీకొచ్చిన ఒకటే నాకొచ్చిన ఒకటే అని ఎలా అనేస్తావు అంటే, సారీరా నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదు, ఆయన ఎవ్వరు అనే ఉద్దేశంతో అన్నాను అంటే, లేదు నువ్వు అలా అంటాను తప్పు, సారీ చెప్పు అంటే వెంటనే సారీ చెప్పేస్తుంది. సారీ కళ్యాణ్ సారీ అని చెప్తే ఇంకెప్పుడు అలా అన్నాను, గివప్ ఇవ్వను అంటే, గివప్ కాదు అది, గివప్ అని కాదు, నువ్వైనా ఒకటే నేనైనా ఒకటే అంటే, కాదు నువ్వు ఆటలో నువ్వు ఫస్ట్ ఉండాలి, నువ్వైనా ఒకటే నేను ఒకటే ఆయన ఒకటే అని అనొద్దు అని చెప్తాడు. అక్కడి నుంచి తీసేస్తే సంజనాని డిమాండ్ పవన్ చూపిస్తారు. డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చి, నేను ఇప్పటి వరకు నిన్నేం ఇప్పటిదాకా అడిగిందే డిమాండ్ పవన్ని. ప్లీజ్ నన్ను తీయకండి, తనూజని తీయండి. తనూజ ఒక్క గేమ్ లో కూడా వెళ్ళలేదు, ప్లీజ్ తనూజని తీయండి. అసలు తనూజ జపం చేస్తుంది అనుకోండి సంజన గారు అయితే, గేమ్ లోంచి తను ఎట్లా అయినా తీయాలి అని ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఇదే చెప్తుంది అనమాట. అదే డిమాండ్ పవన్ దగ్గర పోయి అంటే డిమాండ్ పవన్ అడుగుతారు, సరే అక్క నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు తనూజ ఇమ్ము ఉంటారు, మీరెవరిని తీస్తారు చెప్పండి అని అంటారు. అదేంట్రా నేను ఇమ్ముని మొన్న తీశాను కదా అంటే, అలా కాదక్క ఇప్పుడు ఎవరిని తీస్తారో చెప్పండి అంటే, నేను తనూజనే తీస్తాను, ఎందుకంటే తను ఒక్కసారి కూడా రాలేదు కాబట్టి అంటే, అంతే కదక్క ఎవరైనా ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టమో వాళ్ళని తీసుకుంటారు. మీకు ఇమ్మో ఇష్టం కాబట్టి మీరు ఏదోటి సాగు చెప్పి తనూజని తీయాలనుకుంటారు, మాకు ఎవరి ఇష్టమో మేము వాళ్ళంతా అనుకుంటాం అని అక్కడ చెప్తాడనమాట. అక్కడ బాగా అనిపించింది నాకు. తర్వాత వచ్చి
అప్పటికి తను మళ్ళీ వచ్చి వెంటనే ఇమ్ము, కళ్యాణ్, తనూజ రోజ్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకొని ఉంటారు. అక్కడేం జరిగిందంటే ఆహ్, ఈ ఈ కళ్యాణ్ గారు బన్నీని అడుగుపోయి బన్నీ గారిని అంటే ఇంకా గేమ్‌లోంచి వెళ్ళిపోలేదు కాబట్టి బన్నీ గారిని అడుగుపోయి కొంచెం నువ్వు అడిగితే నీకు ఇస్తారుమా లేకపోతే సంజన గారికి ఇచ్చేస్తారు. సంజన గారు వచ్చి మన ఎత్తునుంటారని ఇమ్ము చెప్తున్నాడు. ఇమ్ముకేంటంటే గేమ్ విషయం దగ్గరికొచ్చేటప్పటికి తను వేసే ఆలోచనలన్నీ ఒక గేమర్ వేసే ఆలోచనలాగే ఉంటాయి. బట్ దాన్ని ఎక్స్‌పోజ్ చేయడంలో ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అని అనిపిస్తది మనకి. నువ్వు వెళ్లి తనడుగు అనంటే, లేదు నేను అడగలేను నా లే అడగ తనొకటే అంటది. నేను అడగలేను ఇమ్ము, నేను అడగలేను. నా వల్ల కాదు. ఆయన ఎవ్వరికిచ్చుకున్నా నాకు హ్యాపీయేను. నేను అడగలేను. ఎందుకంటే నేను మొన్న ఆయన మాట వినలేదు. నేనెలా అడగను? ఏ మొహం పెట్టుకొని అడగనంటే, కళ్యాణ్ అదే చెప్తాడు. అడగమని చెప్తాడు. తను అడగనే అడగదు. ఇక తర్వాతొచ్చి మళ్ళీ వెంటనే వచ్చి మనకి సోఫా సెట్ దగ్గర చూపిస్తారనమాట. అక్కడ కామ్‌గా కూర్చొనుంటుంది తనూజ. అప్పుడు కళ్యాణ్ వచ్చి ప్లీజ్ రా ఇలా ఇప్పుడైనా నవ్వరా అంటే ఎలా నవ్వనురా నేను నాకు నేను ఇప్పటికి అంటే అప్పుడు ఆ బన్నీ గారు మనకి కాయిన్స్ అండ్ స్కోర్ ఇచ్చేసారు బన్నీ గారు ఆటి నుంచి ఆ గేమ్ నుంచి డిలీట్ అయిపోయారనమాట అంటే తీసేశారు అప్పుడు వచ్చి ఆయన కూర్చొని నేను మేబీ ఆయన ప్రతిసారి అపార్థం చేసుకుంటున్నానేమో ఆయన మళ్ళీ నాకే ఇచ్చారా ఆయనలో నాన్న ప్రేమ అనేది పోదంటే మేబీ నువ్వు కొన్నిసార్లు అపార్థం చేసుకుని ఉండొచ్చేమో కానీ అన్నిసార్లు కాదమ్మా కొన్నిసార్లు అపార్థం చేసుకొని ఉండొచ్చు అని అంటారు అక్కడ కట్ చేస్తే మళ్ళీ సుమన్ శెట్టిని అండ్ చూపిస్తారు బన్నీ గారిని. ఏ అన్నా ఇలా చేసావు అంటే, ఎందుకో సుమన్ నాకు నా మనసు అనేది ఒప్పుకోలేదు. నా హార్ట్ అనేది ఒప్పుకోలేదు. వేరే వాళ్ళకి ఇద్దామంటే, నాకు నా తనుజకి ఇవ్వాలని అని అక్కడ ఒక ఒక ఫీల్ ఆయనలో నిజమైన ఫీల్ అనేది మనకు కనిపిస్తదనమాట. అక్కడికొచ్చేసినాక ఇంక తర్వాత తీసుకున్నాక తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు కదా! ఆ టాస్క్ రిటర్న్ తీసేసి వచ్చేసిన. ఆ టాస్క్‌లో మాట్లాడుతుంటారనమాట. ఎవరు? మాట్లాడుతుంటాడు కూర్చొని. ఎందుకంటే అక్కడ కూర్చొని నువ్వు గేమ్‌ని ఒక్కరి మీదే చూపిచ్చావు. నువ్వు సంజన గారివి ఎందుకు తీయలేదు? ఇమ్మువి ఎందుకు తీసావు? అంటే నేనెవ్వరియి తీయాలనుకోలేదురా నాయి నేను పెట్టుకోవాలనుకున్నాను. నేను 3 పెడితే ఇమ్ము తీసేసాడు. తీసి నీళ్ళల్లో వేశాడు. నేను వాడికి తీసినా నేను కిందే ఏశాను. నేను నీళ్ళల్లో ఏసేస్తే నేను మళ్ళీ నీళ్ళల్లోకి దిగి ఎలా తీసుకోవాలిరా? అందుకే నేను తీశాను. అక్కడ నా ఫ్రెండ్ అయినా నేను ఆట ఆడాలి కదా! గేమ్ ఆడాలి కదా! అంటే నువ్వు ప్రతిసారి వచ్చి నాదే తప్పన్నట్టుగా చెప్పుకురా అంటే, అలా కాదు మా నువ్వు అవతల వాళ్ళున్నారు కదా! ఆ మనిషిని కూడా తీయొచ్చు కదా! అంటే అవతల వాళ్ళున్నారు కదా! ఆ మనిషిది కూడా తీయొచ్చు కదా! అని నేను అంటున్నా. అంటే ఆ మనిషిని కూడా తీశాను నేను. కానీ ఈమెని నీళ్ళల్లో వేయలేదు. ఇమ్ము నీళ్ళల్లో వేసేసాడు. నాకు అందుకే కోపమొచ్చింది. అందుకే నేను ఇమ్ము తీశాను అంటాడు. తర్వాతొచ్చి పెద్ద బ్యాచ్‌ని మళ్ళీ చూపిస్తారు. ఎవరు సీనియర్ బ్యాచ్‌ని. అక్కడ చూపిస్తే అక్కడేమంటారంటే ఈమె ఏమిటంటే ఇమ్ము పూర్తిగా మారిపోయారన్న. ఇమ్ముకి తనుజ తప్పించి నేను తప్పించి ఎవ్వరు తనుజ వాళ్ళు డిసైడ్ అయిపోయారన్న. వాళ్ళ బ్యాచ్ మొత్తం డిసైడ్ అయిపోయాడు. ఏంటంటే తనుజ కానీ అండ్ ఇమ్ము కానీ విన్ అవ్వాలి. మనం ఎవ్వరం కనిపించట్లేదు వాళ్ళకి. తనూజ మీదే అంటే తనూజని బ్యాట్ చేసేదాకా తను ఒప్పుకునేటట్లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. మీరు అన్‌సీన్ ఎక్స్‌ట్రా కట్ చూస్తే నాకు అలానే అనిపించింది. ఏంటి మనుషులు ఇలా ఇంతగా చేస్తారా అసలు ఆమె టాప్ 5లో ఉంచారు. ఆ కన్నింగ్‌నెస్‌లో ఏమో ఉంచారు. బన్నీ గారిని ఎలిమినేట్ చేశారంట. ఇది ఇంకా తెలియలేదు. తెలిసాక నేను వీడియో పెడతా. అక్కడికయిపోయినాక ఇలా చెప్తారనమాట. ఎన్ని నేను మళ్ళీ వెళ్లి ఇమ్ముతో మాట్లాడినా కూడా నేనైతే తనుజని నేను తీయనని చెప్పేశాడు. నన్ను తీయడానికి కూడా వాడు సిద్ధపడిపోయాడు. తనుజ వచ్చి మిమ్మల్ని వెనుపోటు పొడవడానికైనా సిద్ధపడుతుంది గానీ, ఇమ్ముని తీయడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. అది ఇదని చెప్పి వాళ్ళ మీద ఏదో చెప్పుకుంటారనమాట. అక్కడి నుంచి కట్ చేసేస్తే డిమాండ్ పవన్ వచ్చి తనుజకి చెప్తుంటాడు. తనుజ నువ్వు ఏవి పెట్టుకోవద్దు. నీ గేమ్ మీద నువ్వు అంతే ఎవరి గురించి ఆలోచించుకో. నీకు ఏది మంచి ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యి అంటాడు. చాలా బాగా నచ్చుతాడు. తర్వాత అక్కడి నుంచి వస్తే గేమ్ అయిపోయినాక ఇంకా లోపలికొస్తారు కదా! అక్కడ బెడ్ మీద పడుకొని కళ్యాణ్, తనుజ మాట్లాడుతుంటారు. ఇలాగేరా నాకు ఒక్క నిమిషంలో గేమ్ పోతుంటున్నాయి. ఒక్క సెకండ్‌లో అంటే ఫైట్ ఫర్ 1 మినిట్‌లో ఫైట్ చెయ్యి అని తనుజ అని చెప్తుంటాడు. నువ్వు ఎందుకు ప్రతిసారి గివ్ అప్ ఇస్తావు. అక్కడ ఎవరైనా కానీ అంటే అప్పుడు పెద్దగా అరుస్తదనమాట తనుజ. ఎందుకురా ప్రతిసారి నేనేదో గివ్ అప్ ఇచ్చినట్టు నన్నే అంటావు. నువ్వు చూస్తున్నావు కదా నేను ఎంత కష్టపడుతున్నా అంటే, నాకు నిన్ను సెకండ్‌గా చూడాలని ఉంది. అందుకని ఇంత ఇచ్చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఆడకుండా కూర్చున్నానా? ఇంత జ్వరం వచ్చినా, ఇంత చచ్చిపోతున్నా, ఎంత పెయిన్ వచ్చినా నేను ఆడుతున్నాను కదా! నువ్వెలా చెప్తున్నావు అంటే, నేను ఆడట్లేదు అన్నట్టు చెప్తున్నావురా. అలా నీకెలా మనసు వస్తుందిరా నన్ను ఇలా అనడానికంటే, కాదు నాకు నువ్వు ఉండాలననే నేను ఇంత బాధేస్తుంది నాకు. నువ్వు చిన్న బాల్‌తో చిన్న ఒక్క బాల్‌తో ఓడిపోయావు. ఇమ్ము అన్న గెలిచాడు. అంటే వాడు గెలిచినా ఒకటే, నువ్వు గెలిచినా ఒకటే అంటావు మళ్ళీ వచ్చి. అలా అనకు. నీ 100% ఇవ్వంటే నేను ఇస్తున్నాను కదరా! నాకు ఎంత జ్వరం ఉంది, ఎంత పెయిన్ ఉంది, చెయ్యి ఎంత నొప్పి పెడుతుంది. అయినా కానీ నేను ఇస్తున్నాను కదా! అంటే సారీ అని మళ్ళీ వచ్చి నేను అర్థం చేసుకోగలను కానీ నా బాధ కూడా అర్థం చేసుకో. ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది మనకి తనుజకి 100% వెనక పుషప్ చేసేది కళ్యాణ్ అని. కానీ బయట ఎలా మనకి ఎపిసోడ్‌లో వాటిల్లో మనకి చూపిస్తున్నారంటే కళ్యాణ్ ఏదో ఇమ్ము కోసం బాధపడుతున్నాడు చెప్తున్నాను బాధపడుతున్నాడు. బట్ ఆ క్షణానికి బాధపడుతున్నాడు. కానీ తన రియల్‌గా తన గుండెల్లో ఉండేది
తనూజ విన్ అవ్వాలని. తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ బ్యాచ్‌ని చూపిస్తారు. పిల్ల బ్యాచ్ అంటారు కదా! అలా తనూజ, ఇమ్ము అండ్ కళ్యాణ్ కూర్చొనుంటారు. అప్పుడు తనూజ మాట్లాడుతది. ఇంకొక వారమే కదా మిస్ అయిపోతాను అందరిని. నేనైతే చాలా మిస్ అవుతానురా అన్నప్పుడు కళ్యాణ్ మొహంలో పెట్టుకొని కన్నీళ్లొస్తున్నట్టు అలా చూపిస్తారనమాట. చూపిస్తే అప్పుడు వెంటనే ఉండి ఇమ్ము వెంటనే జోకేస్తారు. ఈడు ఏమనుకుంటున్నాడో తెలుసా ఉదయం గూడా, సార్ ఇంగ బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ ఉంటే ఇంకొక ఇద్దరిని పంపించండి బిగ్ బాస్. మళ్ళీ ఫస్ట్‌గా అంటే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాం బిగ్ బాస్‌ని అంటే వెంటనే నవ్వుతారనమాట అందరూ. ఏంట్రా అంటే, అవును మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బావుంటుంది కదా! అంటే ఇంక ఇంటికెళ్ళాలని లేదురా నీకు? అవునులేరా ఇక్కడ జరిగినట్టు నీకు ఇంటి దగ్గర ఎక్కడ జరుగుతది? రేషన్ పంపిస్తారు, ఏదో గేమ్స్ పెడతారు, టైం చూస్తావు, తింటావు, అందరికి వండి పెడతావు, అమ్మాయిలొచ్చి ఫ్లర్టింగ్ చేస్తావు అంటే, అబ్బా! అలా ఏం కాదు అని అంటాడనమాట. అది కాదు ఆ ఇద్దరిని రమ్మనాలని కోరుకుంటున్నాడు కానీ రీతుని రమ్మని కోరుకోవట్లేదు. చూసావా అంటే, రీతు చూసావా అని రీతుని మాట్లాడతాననమాట. అక్కడికి క్లోజ్ అయిపోతుంది అన్‌సీన్ కట్‌లో. ఇక్కడ నేను చెప్పేదేందంటే ఎపిసోడ్స్ అండ్ రివ్యూ వాళ్ళు చెప్పే మాటలు విని అండ్ ఎపిసోడ్‌లో తనూజకి అండగా లేడు, కుళ్ళుకుంటున్నాడు అని అవి చూడకండి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఏం చూపిస్తారంటే కొంతమంది నెగెటివ్ చేయడానికి కొన్ని సార్లు చూపిస్తారు. ఇలా ఈ మనసులో ఏమనుకుంటున్నారు అనేది కొంచెం చూపిస్తారు. కానీ అన్‌సీన్, ఎక్స్‌ట్రా కట్‌లో చూపించే దాంట్లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. వెనక పుషప్ చేసేది 100% తనూజాకే. తనూజ విన్ అవ్వాలి. కానీ ఆ టైంలో తనకి అంటే చిన్న వయసు కదా కళ్యాణ్‌ది. కొంతమంది బాధపడగానే తనకి వెంటనే బాధొచ్చేస్తది. అది ఇమ్ము ఎక్కువ బాధపడ్డాడంటే ఎక్కువ బాధొస్తది. ఆ టైంలో ఇమ్ము ఏడ్చాడు కాబట్టి తను అలా ఉన్నాడు కానీ సెకండ్ అయ్యి ఫైనలిస్ట్ అయ్యింది అంటే వెనక తన కష్టం ఎంతుందో తనకి అంత వెనక సపోర్ట్ కూడా కళ్యాణ్ ఉన్నాడని అర్థం చేసుకోండి. ఇది అన్‌సీన్ ఎక్స్‌ట్రా కట్స్‌లో వివరాలు. ఆ ఫాలోవర్ కోసం ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫాలోవర్ గారు. అండ్ అందరి కోసం కూడా చేశాను మీకు తెలియాలని. అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి.